వెల్కమ్ టు నౌక టీవీ. నేడుపావది 5 కోట్ల విలువైన బ్రాహ్మణ కుటుంబం స్థలం కబ్జా. వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి సిస్టమాటిక్ క్రిమినల్ కాన్స్పిరసీ పై స్పెషల్ రిపోర్ట్. ఇక రాజకీయ అండదండలు, అధికార బలంతో ఒక సామాన్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బాధితుడు ఉమామహేశ్వర శాస్త్రి మరియు వారి కుటుంబానికి చెందిన 5 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలు, అక్రమ నిర్మాణాలతో ఎలా కబ్జా చేశారో వివరించే ఒక వ్యవస్థీకృతమైన కుట్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్స్ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తూ ఫైబర్ నెట్ తప్పుడు కేసుల్లో సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర కలిగిన దాదాపు 50 క్రిమినల్ కేసులు వెనుక ఉన్న వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి మరియు ఆయన భార్య ఉషా గౌతమ్ రెడ్డి ఈ దారుణమైన ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడినట్లు బాధితుడు ఉమామహేశ్వర శాస్త్రి అన్ని ఆధారాలతో నిలదీస్తున్నారు. 1948లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెంబర్ 3180/1949 ద్వారా బాధితుల తాతగారు కొనుగోలు చేసినటువంటి 327 గజాల స్థలంపై అది ఆర్ఎస్ నెంబర్ 126/1 1982 నుండి బాధితుడి తల్లి విజయలక్ష్మి గారి పేరిట మ్యూటేషన్ అయి పన్నులు చెల్లిస్తున్న భూమిపై ఈ క్రిమినల్ కబ్జా సాగింది. ఇక 2014లో అసలు లేని ఒక అసిస్టెంట్ షెడ్ ను ఉన్నట్లు చూపిస్తూ నకిలీ అసెస్మెంట్ నెంబర్ 17,830A/9 ను సృష్టించి దొంగ కరెంట్, ఓటర్ కనెక్షన్లు పొందడం, ఆపై 2016లో 1980 నాటి ఒక ఫోర్జరీ బిల్ మరియు నకిలీ సేల్ డీడ్ నెంబర్ 10,051/2016 ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం ఈ సిస్టమాటిక్ కాన్స్పిరసీలో భాగమే. ఇక ఈ దారుణమైన భూ ఆక్రమణలపై బాధితులు పోరాడగా 2018లో అప్పటి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారు సమగ్ర విచారణ జరిపి గౌతమ్ రెడ్డి నకిలీ అసెస్మెంట్ ను రద్దు చేస్తూ డిమాలిషన్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆ అక్రమార్కులు వెనక్కి తగ్గలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ రాజకీయ అధికారంతో 2023లో ఎలాంటి రూల్స్ లేకుండా స్టాండింగ్ కమిటీ ద్వారా ప్లాన్ అప్రూవల్ తెచ్చుకొని కాగితాలపై కేవలం 202 గజాలు 100 గజాలు అని తప్పుడు లెక్కలు చూపిస్తూ ఎలాంటి ఓసీసీ మరియు కాంప్లీషన్ సర్టిఫికెట్ లేకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా G+3 వాణిజ్య భవనాన్ని నిర్మించారు. ఈ నిరంతర వేధింపులు, మానసిక క్షోభ భరించలేక 2023లో బాధితుడి తల్లి విజయలక్ష్మి గారు బ్రెయిన్ హ్యామరేజ్ తో మరణించగా, ఇక ఈ అక్రమాలను ప్రశ్నిస్తున్నాడనే కక్షతో 6/11/2024 గౌతమ్ రెడ్డి ఏకంగా 8 మంది సుపారీ గ్యాంగ్ తో బాధితుడైన ఉమామహేశ్వర శాస్త్రి గారిపై ప్రత్యక్షంగా హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఇక దీనిపై సత్యనారాయణపురం PS లో సెక్షన్ 307 ఐపీసీ కింద క్రిమినల్ కేసు FIR నెంబర్ 364/2024 కూడా నమోదైంది. మరి ఇంతటి ఘోరమైన అన్యాయం, సుపారీ గ్యాంగ్ తో హత్యాయత్నం జరిగినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా ప్రభుత్వ యంత్రాంగం మౌనంగా ఎందుకు ఉంది? బాధితుడు ఉమామహేశ్వర శాస్త్రి గారు న్యాయస్థానాల ముందు అన్ని ఆధారాలు ఉంచి న్యాయం కోసం ఆక్రందిస్తున్నారు. నాలాంటి సామాన్య వ్యక్తికి న్యాయం ఎప్పుడు? సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన వేస్తున్న ప్రశ్న ఇప్పుడు పాలకుల నిశ్శబ్దాన్ని నిలదీస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారు తక్షణమే ఈ వ్యవస్థీకృత క్రిమినల్ కబ్జాపై కఠిన చర్యలు తీసుకొని ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేసి బాధితుడికి న్యాయం చేయాలని నౌక టీవీ డిమాండ్ చేస్తుంది. 5 కోట్ల రూపాయల విలువైన బ్రాహ్మణ కుటుంబ స్థలం కబ్జా, వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి సిస్టమాటిక్ క్రిమినల్ కాన్స్పిరసీపై స్పెషల్ రిపోర్ట్.